హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కేజీఎఫ్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు శ్రీనిధి శెట్టి గారు. కేజీఎఫ్ 1, 2 సినిమాలు సూపర్ హిట్ అయితే అయ్యాయి. ఈ సినిమాలతో ఆవిడకి కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది. కాకపోతే తర్వాత ఆవిడకి వరుస సినిమా అవకాశాలు అయితే రాలేదు. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత విక్రమ్ గారు మెయిన్ లీడ్ గా వచ్చిన కోబ్రా సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు శ్రీనిధి గారు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేకపోయింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెలుగులో నాని గారితో హిట్ 3 సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా నాని గారు అండ్ శ్రీనిధి శెట్టి గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అని మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న తెలుసు కదా సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు రాశి ఖన్నా గారు కూడా హీరోయిన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ అయితే అవ్వబోతుంది. అయితే ఈ సినిమాల తర్వాత ఆవిడ ఇప్పటి వరకు ఇంకొక సినిమా అయితే కమిట్ అవ్వలేదు. అయితే హిట్ 3 సినిమాతో ఆవిడకి చాలా మంచి క్రేజ్ అయితే వచ్చింది. దాంతో ఇప్పుడు ఆవిడ తెలుగులోనే ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి అని అనుకుంటున్నారంట. ఆల్రెడీ స్టోరీస్ కూడా వింటున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రీనిధి శెట్టి గారు ఒక పాన్ ఇండియా సినిమాలో అయితే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారంట. ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఆవిడైతే హీరోయిన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని అనుకుంటున్నారంట. ఈ ఆఫర్ రాగానే శ్రీనిధి శెట్టి గారు కూడా వెంటనే ఓకే అయితే చెప్పారంట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మరి తెలుసు కదా సినిమా తర్వాత తెలుగులో ఆవిడ కెరియర్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా తర్వాత తెలుగులో ఆవిడ ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.